హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రెస్ నోట్ అనేది నిన్న విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లో మరి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆ ప్రెస్ నోట్ అనే దాన్ని చూద్దాం. మరి డిఎస్సి వెబ్సైట్ కూడా పూర్తిగా అప్డేట్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ వీటికి సంబంధించిన ఆప్షన్స్ లేదా లింక్స్ ను మాత్రమే జాయిన్ చేసినట్టయితే ఇక డిఎస్సి వెబ్సైట్ కూడా సిద్ధమవుతుంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి. ఇక నిన్న విడుదలైనటువంటి ప్రెస్ నోట్ ను మనం ఒకసారి గమనించినట్లయితే పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు నెల రోజుల పాటు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు ఏప్రిల్ 20, 2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ https://csc.ap.gov.in లేదా https://apdsc.apcfss.in అనే ఈ వెబ్సైట్ లో మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ రోజు 10 గంటల నుంచి అందుబాటులో ఉండబోతున్నాయి. మరి ఈ రోజు 10 గంటల నుంచి ఈ వెబ్సైట్ లో సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ లో రాబోతున్నాయి. మరి ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ లింక్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ వీటికి సంబంధించిన లింక్స్ మాత్రం అప్లోడ్ అయితే మనకు ఆ సమాచారం అంతా కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇక జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు మరి జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఇందులో చూసుకోవచ్చు. మరి ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటూ గవర్నమెంట్, జెడ్పీ, ఎంపీపీ, ఎంపీఎల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కు సంబంధించి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి పోస్టుల వారీగా ఖాళీలు అనేవి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ 13 జిల్లాలు ఉమ్మడిగానే మనకు ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి రాబోయే మెగా డిఎస్సి ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికగానే జరిగే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 13,192 ఖాళీలు ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంలో 881 పోస్టులు మొత్తం 13 జిల్లాల్లో ఉన్నాయి. ఇక జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ లో మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మొత్తంగా అన్ని పోస్టులు కలిపితే మనకు అంటే స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అన్ని కలిపితే 14,088 పోస్టులు అవుతున్నాయి. ఇక స్టేట్ లేదా జోన్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే టీజీటీలు మొత్తం 31 ఉన్నాయి డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ లో. ఇక జోన్ వైజ్ గా మోడల్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో 2,228 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక మొత్తం అన్ని కలిపి 2,228 పోస్టులు అయితే వీటిలో మరి ఈ పోస్టులు కూడా కలిపితే డిఫరెంట్లీ ఏబుల్డ్ పోస్టులు కూడా కలిపితే మొత్తం 2,259 పోస్టులు మరి మనకి ఇక్కడ వివిధ పాఠశాలల్లో ఉన్నాయి. అన్ని కలిపితే మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్ని మేనేజ్మెంట్స్ కలిపి 14,088 ఉంటే స్టేట్ లెవెల్, జోన్ లెవెల్లో అన్ని కలిపి 2,259 పోస్టులు ఉన్నాయి. ఇక టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 16,347 ఖాళీలు అనేవి మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది.
ఇక మెగా డిఎస్సి 2025 పరీక్షల షెడ్యూల్ గమనిస్తే నోటిఫికేషన్ జారీ మరియు సమాచార బులెటిన్ ప్రచురణ ఏప్రిల్ 20, 2025. అంటే ఈ రోజు 10 గంటల నుంచి వెబ్సైట్ లో మీకు మరి నోటిఫికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది అందుబాటులో ఉండబోతోంది. ఇక ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు అండ్ అప్లికేషన్ గడువు చూసినట్టయితే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి మరి మనకు ఇక్కడ దాదాపుగా 25 రోజుల పాటు ఆన్లైన్ లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి మనం గతంలోనే వచ్చినటువంటి సమాచారాన్ని గమనించినట్లయితే ఈసారి ఆన్లైన్ లో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే పూర్తి సమాచారాన్ని అభ్యర్థుల ద్వారా స్వీకరించడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ చెప్పాం మనం ఏ మేనేజ్మెంట్ లో మీరు పోస్ట్ కావాలి అనుకుంటున్నారో అనే ప్రిఫరెన్సెస్ ని ముందుగానే ఇవ్వాలి. గవర్నమెంటా, జెడ్పీనా, ఎంపీపీనా, లేదనుకుంటే ట్రైబల్ వెల్ఫేరా, లేదా మరి ఏపీ మోడల్ స్కూలా, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇలా ఉన్నాయి కదా. ఈ మేనేజ్మెంట్స్ కు మీరు ప్రిఫరెన్సెస్ అనేవి దరఖాస్తు సమయంలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ను కూడా ఆన్లైన్ లో దరఖాస్తు సమయంలోనే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చాలా మంది వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇంకా ఉండవు కొద్ది మందితో. అటువంటి వారు మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా సేకరించండి. ఇంకా ఇప్పుడు చదివేటటువంటి అభ్యర్థులైతే కొద్ది మంది బిఈడి లేదా డిఈడికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు. ముఖ్యంగా స్టడీ సర్టిఫికెట్స్ అనేవి లేటెస్ట్ గా చేయించడం చాలా ముఖ్యం. మరి వాటన్నిటిని కూడా సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా అప్లై చేయడానికి ముందుగానే మీరు సిద్ధం చేసుకుని వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది దరఖాస్తు సమయంలోనే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిఎస్సి ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ముందుగా తీసుకున్నటువంటి చర్యలు. వాటితో పాటు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను సిద్ధం చేసింది. ఇక మాక్ టెస్ట్ అంటే మోడల్ టెస్ట్ అనేది మే 20వ తేదీ నుండి అభ్యర్థులకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఇక హాల్ టికెట్స్ అనేవి మే 30వ తేదీ నుండి అభ్యర్థులకు వస్తాయి. కాబట్టి హాల్ టికెట్స్ మే 30వ తేదీన వస్తే ఇక జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అంటే ఆన్లైన్ విధానంలోనే డిఎస్సి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక ప్రాథమిక కీ విడుదల, అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మరి అన్ని పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఆగకుండా ఏ పరీక్ష పూర్తయితే ఆ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని 2 రోజుల తర్వాత వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తారు. మనం ఏపీ టెట్ పరీక్షలు జరిగినప్పుడు చూసాం, అదే విధంగా ఇప్పుడు కూడా రాబోతున్నాయి. ఇక అభ్యంతరాల స్వీకరణ, ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక తుది కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. ఇక మెరిట్ జాబితా విడుదల, తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఈ విధంగా మొత్తం మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా ఈ రోజు నుంచి మరి ఈ ఏపీ డిఎస్సి మరియు సిఎస్సి వెబ్సైట్స్ లో ఈ రోజు 10 గంటల నుంచి అభ్యర్థులకు మరి మొత్తం మెగా డిఎస్సి నోటిఫికేషన్ అందుబాటులోకి రాబోతోంది. ఇక చాలా కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు వారి యొక్క ఎదురు చూపులకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు 10 గంటలకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఇక అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి మరో 45 రోజుల పాటు సమయం అనేది అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.